ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ గుండమ్మ వాళ్ళ దగ్గర మాటలు తప్ప ఆధారాలేవి లేవు కదా మమ్మీ. ఉన్నదల్లా కాలేజ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఒక్కటే. ఇక సీసీటీవీ ఫుటేజ్ ని ఎవరు మాత్రం ఎన్నిసార్లు వెతికితే ఏం దొరుకుతుంది? అసలు దొంగలు దొరికే అవకాశం లేదు అంటుందంటే అసలు దొంగెవరో ఉన్నారని తనకి తెలుసన్నమాట. అలాగని తనని నిలదీసినా తను నిజం చెప్పదు. అదేంటో తెలియాలంటే మళ్ళీ ఆ ఫుటేజ్ లోనే వెతకాలి. మళ్ళీ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేసి ఆధారం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. త్వరగా రా. పల్లవి, కంగారు పడకు. వాచ్మెన్ అక్కడే ఉన్నాడు, చూసుకొని వెళ్ళాలి. జాగ్రత్త. శరణ్, నువ్వేంటిక్కడ? నీకు ఫోన్ చేసినప్పుడు రేపు నిన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని అసలు దొంగల్ని పట్టుకోవడానికి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయాలి అన్నావు కదా, అందుకే వచ్చాను. నేనిక్కడికి వస్తానన్నాను కానీ నిన్ను రమ్మనలేదు కదా. నువ్వు రమ్మనలేదు, కానీ నాకే ఎందుకో రావాలనిపించింది. ఈ కేసు నుంచి నిర్దోషిగా నిరూపించబడి నువ్వు బయటపడాలంటే ఆధారాలు దొరకాలి కదా. అందుకే నీతో పాటు సాయంగా ఉందామని. అంటే నేను తప్పు చేయలేదని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్టే కదా? అలా అంటావేంటి? తను కూడా నిన్ను నమ్మాడు కాబట్టే కదా పోలీసులు ఆ వేళ నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వాళ్ళనే అంతగా రిక్వెస్ట్ చేశాడు. పల్లవి, నువ్వేం టెన్షన్ పడకు. ఖచ్చితంగా నువ్వు ఈ పని చేస్తుండవని నాకు తెలుసు. ఎలాగైనా బెయిల్ ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను. సరే, వెళ్దాం పద. ఎవరు మీరు? ఆ వేళ ఎగ్జామ్ పేపర్ కొట్టేసింది నువ్వే కదా? అంటే ఆ వేళ కూడా ఇలాగే వచ్చి ఎగ్జామ్ పేపర్ కొట్టేశావా? అది కాదన్నా. అన్నా, తను ఏ ఎగ్జామ్ పేపర్స్ కొట్టేలేదు. అసలు కొట్టేసింది ఎవరో తెలుసుకోవడానికే ఇప్పుడు వచ్చాం. అన్న, సీసీ ఫుటేజ్లో దొంగలకి సంబంధించింది ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెక్ చేయడానికి వచ్చామన్నా. ప్లీజ్ అన్న, హెల్ప్ చేయండి అన్న. మీ ముగ్గురు మాటలు నేను ఎలా నమ్మాలి? నేను హెల్ప్ చేయను. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేస్తాను. ప్లీజ్ అన్న, వద్దన్నా, ప్లీజ్ అన్న. ఎక్కడికయ్యా? అన్న, ఒక్క నిమిషం నా మాటిని ట్రా అన్న. ఏంటి
నేను చెప్పేది వినన్నా. నేను విన్నో. అన్న ఒక్కసారి నేను చెప్పేది వినన్నా, నా మాట వినన్నా. ఒక 5 నిమిషాలన్నా. అన్న ఇదిగో ఈ డబ్బులు పట్టుకో. ఈ డబ్బులు పట్టుకో అన్న ఫస్ట్. ఒక్క 10 నిమిషాలన్నా ప్లీజ్ అన్న, కోఆపరేట్ చేయి. మేము పని చూసుకొని వెళ్ళిపోతాం. సరే సరే, ఏంటో మీరు చెప్పింది వింటుంటే నమ్మాలనిపిస్తుంది. సరే, త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్న. ఓకే, త్వరగా కానివ్వండి. పదండి పదండి. ఓకే. రండి రండి. రాము రాము చూడు. చూడు. ఎవరో కూడా తెలియకుండా మాస్కులు పెట్టుకొని ప్లాంట్ గానే చేశారు. ఏ రాము రాము, ఒక నిమిషం ఆపు. జూమ్ చేయి. ఆ ఉంగరం పెట్టుకున్న వాళ్లే దొంగేమోనని పోలీసులు, గుండమ్మ గారు కూడా ఆ వేళ కనుక్కొని అందరినీ చెక్ చేశారు కదా. కానీ ఈ ఉంగరం ఉన్న వాళ్ళెవరూ కాలేజీలో లేరు అని రుజువైంది కదా. నేను చూస్తుంది ఆ చేతికున్న ఉంగరం కాదు, ఇది చూడు. ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది సుష్మిత. సుస్మిత అంటే అక్షిత ఫ్రెండ్ సుస్మిత కదా? అవును, తనే అని చెప్పి నువ్వెలా కన్ఫర్మ్ చేయగలవు? ఈ ఇయర్ రింగ్స్ తనవే చరణ్. హాయ్ హాయ్ హాయ్. హే, ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొన్నావే? ఇయర్ రింగ్స్ కొత్తవా? అవునే, రీసెంట్ గా కొన్నాను. బాగున్నాయా? చాలా బాగున్నాయి. అయితే ఇదంతా అక్షిత పనే అయి ఉంటుంది. తనే చేయించిందా లేకపోతే వీళ్ళేదైనా ఇంటెన్షన్ తో చేశారా అనేది క్లారిటీ తెచ్చుకోవాలి. ఎలా? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేస్తే భయంతో అయినా సుష్మిత భయపడి అసలేం జరిగిందో ఏంటో చెప్తుంది. రాము, ఆ వీడియో సెల్లో రికార్డ్ చేయి. అలాగే. రికార్డ్ చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.